కర్ణుని రహస్య శాపం, ఎందుకు తన శక్తులను యుద్ధంలో ఉపయోగించలేకపోయాడు? ఎప్పుడూ వెలుగులో నిలబెట్టబడని కానీ మహాభారతంలోని అత్యంత ప్రభావవంతమైన పాత్రలలో ఒకడు కర్ణుడు. అతని ప్రతిభ, ధైర్యం మరియు దాతృత్వ గుణాలు ఎంతటి ప్రత్యేకమైనవో, అతని జీవితాన్ని శాపాలు ఎంతటి దురదృష్టకరంగా మార్చివేశాయో తెలుసుకోవడం మనందరికీ ఒక గొప్ప కథనం. ఈ వీడియోలో మేము కర్ణుని జీవితంలోని వాస్తవాలను, అతనికి దేవుడు ఇచ్చిన శక్తులు ఎందుకు ఉపయోగించలేకపోయాడో మరియు అది మనకెందుకు స్ఫూర్తిని కలిగించగలదో అన్వేషిస్తాము. కర్ణుడు సూర్యదేవుడి మరియు కుంతి నుండి జన్మించిన తన జీవితమంతా ఒక సాధారణ సూతపుత్రుడి గుర్తింపుతోనే గడిపాడు. తన అసురక్షిత భవిష్యత్తును అధిగమించాలనే తపనతో ప్రపంచపు గొప్ప తీరందినయుక్తుడిగా తీర్చడమైన అతని ప్రతిభ ఉదయగండమైనది. కాని సమాజం అతనికి హృదయపూర్వక ఆమోదం ఇవ్వడానికి వెనుకడుగు వేసింది. కిష్కిందా పట్టణం సరస్వతిగా నిలిచిపోవడం, అనేక సాహసోపేత విజయాలు సాధించడం ఇది కర్ణుని కీర్తిపతాక. కానీ అతని విజయాల పతకాల వెనుక దాగిన దురదృష్టము ఉందని కొందరికే తెలుసు. అతని అసాధారణ జీవితం గడ్డిపచారాలు చేసే శాపాలతో భరించలేనిదిగా మారింది. మరి ఆ శాపాలెవరి నుండి వచ్చాయి? అవి ఎలా అతని జీవితాన్ని, యుద్ధాన్ని ప్రభావితం చేశాయి? కర్ణుడి ప్రయత్నానికి దారి కల్పించిన తొలి రోజులలో పరశురాముడు అతనికి యుద్ధ విద్యను నేర్పించాడు. అయితే కర్ణుడు తన అసలు వంశ సంబంధాన్ని దాచడం వల్ల పరశురాముడి కోపాన్ని ఎదుర్కొన్నాడు. ఆ కోపం రూపంగా అతడు తన జీవితంలో అత్యంత కీలక సమయాల్లో ఆయుధ జ్ఞానం మరిచేలా శపించారు. అతనిదేనా తప్పు లేక యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదమా తెలుసుకోవడం కష్టం. బ్రాహ్మణుని పశువుని పొరపాటున చంపిన నిమిత్తం యుద్ధభూమిలో తన రథము ద్రవించి చిక్కుకునే స్థితికి కర్ణుడి జీవితాన్ని నడిపిన శాపం ఇది. శాపాలు కేవలం అతని జీవితంలోనే కాదు, అతని మనసులోనూ పాతుకుపోయాయి. సూతపుత్రుడనే పేరుతో సమాజం అతడ్ని అణగదొక్కింది. న్యాయాల సందేహాలు అతన్ని తరువాతి చర్య వాటసంగా గట్టిగా పట్టుకున్నాయి. దుర్యోధనుడి పట్ల అత్యంత గాఢమైన విధేయత కర్ణుడికి సమస్యాత్మకంగా మారింది. ఎక్కడ ఆ విధేయత అతని విలువలతో విరుద్ధంగా జారిపోయిందో అక్కడ్నించి అతని కథ మరింత హృదయ విదారకంగా మారింది. యుద్ధ భూమిలో అర్జునుతో కర్ణుని సంఘర్షణ ఎంత ఉత్కంఠభరితంగా వర్ణించబడిందో అంతే విధంగా ఈ సంఘటన కర్ణుని శాపాలను బయటపెట్టింది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాల్సిన ఆ కీలక క్షణంలో పరశురాముని శాపం నిజమై కర్ణుడు తన జ్ఞానాన్ని మరిసిపోయాడు. దురదృష్టకంగానే బ్రాహ్మణుని శాపం ప్రకారం రథం గుంతలో చిక్కుకుని కర్ణుని పరిమాణాలను మరింతగా హరించింది. ఆ సమయములో అతను చేసిన ధైర్యాన్ని, విషయం ఎదుర్కొన్న విధానాన్ని చూస్తే అతని ఉనికి అంతకంటే గొప్పగా కనిపిస్తుంది. ఆ శాపాలు కేవలం ఉపాఖ్యానాలు కాదు, అవి అతని జీవిత నిర్ణయాలకు మరియు ప్రవర్తనకు ప్రతిఫలాలు. ప్రతి శాపం మనం చేసిన పనులకు ఎలా ప్రతిస్పందించాలో స్ఫూర్తిని ఇస్తుంది. ప్రతిభ కలిగినవాడైనా, పునీతుడైన జీవితం మరియు విధి విషయంలో నిర్బంధంగా ఎలా ఇరుక్కుపోతారో కర్ణుని కథ తెలియజేస్తుంది. మన నిర్ణయాలు మరియు కర్మలు మాత్రమే మనకు ఆశ్రయం అని కర్ణుని జీవితం చెబుతుంది. కర్ణుని ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు శాపాలు ఎదుర్కొనే తీరు నేటి సాహిత్యకారులు మరియు కథకులకు గొప్ప గుణపాఠాలు అందిస్తాయి. కర్ణుడు హృదయాన్ని కంపించే మానవతా విలువలతో మమేకం చేసిన ఒక దురదృష్ట హీరోకు నిదర్శనం. అతని గురించి చెప్పే ప్రతి కథ మన చుట్టూ ఉన్న పాత్రలను మరియు జీవితానికి సంబంధించగల అంశాలను అర్థం చేసుకోవడం కొరకు శక్తివంతంగా నిలుస్తుంది. పరిమాణాలు, ప్రతిభ మరియు అద్భుత ప్రతిభ ఉన్నప్పటికీ మన పరిస్థితులు వాటి తాట్మైన మచ్చలతో మన జీవితం ఎలా నడుపుతుందో కర్ణుని జీవితం మనకు చెబుతుంది. ఈ వీడియో కనుగొనే ప్రతి కథాహారునికి మరియు ప్రేక్షకుడికి ఒక ముఖ్యమైన జీవన పాఠం. మన జీవితం చేతులలో లేనప్పటికీ మన ధైర్యం మరియు పట్టుదల లాంటి గుణాల ద్వారా మనం దానిని అధిగమించగలము.